ఆయన అసలు ఈ రాష్ట్రంలో లేడు. ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు పాపం. ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి జోవల్దీన్కి వస్తాడు. మళ్ళీ జోవల్దీన్లో ఎండ తగిలిందని బెంగళూరుకి వెళ్ళిపోతాడు ప్యాలెస్లోకి. ప్యాలెస్ కల్చర్ నాయన అది. ఈ ప్యాలెస్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు, గన్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు సామాన్య ప్రజల మధ్యలో తెరలు లేకుండా తిరగలేరు. తెరలు ఉండాలి, చుట్టుపక్కల చెట్లు కూడా ఉండకూడదు, చెట్ల నీడ కూడా తగలకూడదు. ఆ చెట్ల నీడ మధ్య ఏమన్నా ఇబ్బంది ఏమని చెట్లు కూడా నరికిచ్చేశాడు స్వామి. 5 సంవత్సరాలు ఆ చెట్ల విలాపం విన్నాం కదా. మనకి అనేక రకాల పెద్దలు, కవులు అనేక మంది రాశారు. వృక్ష విలాపాల గురించి పుస్తకాలు రాశారు. ఆ విలాపం విన్నాం, ఆ చెట్ల బాధను విన్నాం, ఎక్కడికక్కడ నరికేసిన సందర్భాలు. కాబట్టి ఆయనకి సెగదగలని రాజకీయాలు కావాలి. అది మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కుదరద్ది? సముద్రం ఒడ్డు మంది, సముద్ర తీర ప్రాంతం మంది, సముద్రంలో ఉన్నటువంటి ఉదయించేటువంటి సూర్యభగవానుడు, సముద్రం వెనక వైపున అస్తమించేటువంటి చంద్రులు, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమిష్టిగా ఈ యొక్క చీకటి వెలుగుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మంచి భవిష్యత్తునిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ వెలుగులు, వేడి, చల్లదనం ఆయన తట్టుకోలేడు. కాబట్టి ఆయన బెంగళూరులో ఉండడమే క్షేమం, ఇక్కడికి రావద్దు.